ఈరోజు మా వారికి లంచ్ అంటే మా వారు షూట్లో ఉన్నారు. మా వారి కోసం లంచ్కి నేను ఏమేమి ప్రిపేర్ చేయబోతున్నాను ఇవన్నీ లైన్గా తెప్పించేసి ఉంచాము. వాలేకుం సలాం రహమతుల్లాహి బర్కాతుహు. నీకు ఇష్టమేనా ఉప్పు చేప ఎండు చేప? నా కందిపప్పుని ఉడకబెట్టేసుకుందాం పప్పుచారు కోసం. దీన్ని ఆయిల్లో వేసేసి బాగా వేడైన ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గుడ్డుని చూడగానే మనకి ఇది పాడైంది లేకపోతే ఫ్రెష్గా ఉంది మంచిగా ఉంది అని ఎలా తెలుస్తుంది? ఈ పోపులు వేసేటప్పుడు మా అత్తగారు ఎలా వేసేవారు తెలుసా? ఇంకో విషయం ఏంటంటే చాలామంది అరటికాయ వేపుడిని చాలా రకాలుగా చేస్తారు. నేను కూడా అరటికాయ వేపుడులో చూడండి పప్పుచారు ఎంత బాగా మరుగుతుంది. ఇలా మరగాలి, మనం దగ్గరుండే మరిగించుకోవాలి. ఆయుష ఎప్పుడు తినాలని నాకైతే చాలా తొందరగా ఉంది. కొంచెం మిగిలితే తీసుకెళ్తా వంకాయ, లేదంటే ఎప్పుడన్నా కొంచెం పంపించండి. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదా అలీ. నమస్తే, అస్సలం వాలేకుం. ఈరోజు మా వారికి లంచ్ అంటే మా వారు షూట్లో ఉన్నారు. మా వారి కోసం లంచ్కి నేను ఏమేమి ప్రిపేర్ చేయబోతున్నాను ఇవన్నీ లైన్గా తెప్పించేసి ఉంచాము. ఇది చూడండి, ఉప్పు చేప, ఎండు చేప. ఈ ఎండు చేపని మా వారి ఫ్రెండ్ భీమవరం నుండి పంపించారు. చాలా ఎక్కువ క్వాంటిటీలోనే పంపించారు. ఇది తర్వాత ఎండు నత్తళ్ళు, ఎండు రొయ్యలు, ఇంకొక రకం చేపలు అది కట్ చేయకుండానే పొడుగ్గా ఉంటాయన్నమాట. అవి కూడా ఎండు చేపలు. ఇవన్నీ మాకు వచ్చినవి. సరే వచ్చినవి కదా, ఈరోజు ఈ ఎండు చేపలతోటి నేను వంకాయ వేసి ఈరోజు కర్రీ చేయబోతున్నాను. మా వారి షూట్కి అక్కడ షూట్లో అందరూ ఏదో బిర్యానీ వచ్చేస్తుంది అనుకుంటూ ఉంటారు బహుశా, కానీ ఈరోజు నేను ఎండు చేపలు వంకాయ బిర్యానీ ఎందుకు చేయట్లేదంటే నిన్ననే చేసాను బిర్యానీ ఆల్రెడీ మా ఇంట్లో. కాబట్టి ఈరోజు ఇది, తర్వాత అరటికాయ ఫ్రై. ఎంతమందికి ఇష్టం అరటికాయ ఫ్రై? చాలా బాగుంటుంది కదా. మరి అరటికాయ ఫ్రై ఉండాలంటే దానికి తోడుగా ఏముండాలి? కమ్మనైన పప్పుచారు ఉంటే, కమ్మనైన పప్పుచారులోకి అరటికాయ ఫ్రై అద్దరిపోతుంది కదా. ఇది కూడా చేయబోతున్నాను. తర్వాత ఈరోజు ఎగ్ డిఫరెంట్గా మా అమ్మగారు నా చిన్నప్పుడు చేసేవారు. ఆ కర్రీని కూడా ఈరోజు చేయబోతున్నాను. మరి ఈ వంటని ఫాస్ట్గా స్టార్ట్ చేసేద్దామా? ఎందుకంటే మా వారు కారు పంపించేస్తారు. అయితే ఆల్రెడీ నేను కందిపప్పుని చక్కగా నానబెట్టేశాను. ఒక 10 నిమిషాలు అవుతుంది అంతే నానబెట్టి. అలా నానబెట్టేశాను. తర్వాత ఈ ఉప్పు చేపల్ని కూడా నానబెట్టేసుకుందాం. కొంచెం ఉప్పు నీళ్లు వేసి నానబెట్టేద్దాం. దీన్ని ఉప్పు చేప, ఎండు చేప ఏదైనా అనొచ్చు. సుఖీ మచ్చి, ఖారీ మచ్చి ఏదైనా. ఇంతకీ ఆయిష రాలేదేంటి? నాకు ఆయిష లేకపోతే ఏమీ తోచదు కదా. ఎప్పుడు నాకు రైట్ హ్యాండ్ మా ఆయిష ఉంటే చాలా జోష్గా హుషారుగా చేసేయచ్చు. ఎందుకంటే ఈరోజు ఆయిష నేను బయటికి కూడా వెళ్ళబోతున్నాము. ఈ కుకింగ్ అయిపోయాక మా వారికి క్యారేజ్ కట్టేసి గోయింగ్ బయటికి. నేను ఆల్రెడీ ఇక్కడే ఉన్నాను, వచ్చేసింది ఆయిష. డిస్టర్బ్ చేయడం ఎందుకు అని దూరంగా నుంచున్నాను. వాలేకుం సలాం రహమతుల్లాహి బర్కాతుహు. చూసారా ఆయిష లేటెస్ట్గా మంచిగా కలర్ఫుల్గా ఎంత బాగుంది. బయటకు వెళ్ళాలి కదా, మరి ఇంట్లో ఉన్నట్టు వెళ్తే బాగోదు కదా. నీకు ఇష్టమేనా ఉప్పు చేప ఎండు చేప? అంటే ఎక్కువగా ఏం తినా, నేను సీ ఫుడ్సే తినాను. మామూలుగా టేస్ట్ చేస్తావు కదా. ఓకే ఓకే, అలా టేస్ట్ చేస్తావన్నా చాలా చాలా హ్యాపీ. తర్వాత నీకు పప్పుచారు ఇష్టం, చాలా బాగుంటుంది. అది రెండు కాంబినేషన్ ఎక్సలెంట్ కదా. అందులోకి అరటికాయ ఫ్రై. అప్పో ఈరోజు ఏంటి వదిన అన్ని మంచి మంచి కాంబినేషన్లో వంట చేస్తున్నారు. షూట్కి పంపించాలంటే మినిమం 4 ఐటమ్స్ కావాలి కదా. ఆ లెక్కన మనం కూడా తినచ్చు. మనం మంచిగా తినేసి బయటికి వెళ్ళిపోతాం. మా వారి క్యారేజ్ బయటికి వెళ్దాం. తర్వాత ఎగ్ కర్రీ కూడా ఉంది. ఓ ఈరోజు చాలా చాలా ఐటమ్స్. అవును, ఫాస్ట్గా చేసేద్దాం. అయితే ముందుగా ఈ చేపల్ని నానబెట్టేద్దాం. ఇప్పుడు చక్కగా నా కందిపప్పుని ఉడకబెట్టేసుకుందాం పప్పుచారు కోసం. పసుపు ఇందులో టమాటాలు, పసుపు వేసేసి మనం కుక్కర్లో పెట్టేసుకుంటే ఈ కందిపప్పు మంచిగా ఉడికిపోతుంది. ఇది ఉడికినంతలో మిగతా మనం కర్రీస్ అని రెడీ చేసేసుకోవచ్చు. పప్పుచారు ఇష్టం లేని వాళ్ళు మాక్సిమంగా ఎవరు ఉండరు. పప్పుచారు అంటే అందరికీ ఇష్టం ఉంటుంది, నాన్ వెజ్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా. అవును, నాన్ వెజ్ వాళ్ళు కూడా చాలా ఇష్టంగా పప్పుచారుని తింటారు.
పప్పుచారులో ఏదైనా బాగుంటుంది. చికెన్ ఫ్రై, చికెన్ ఫ్రై కానీ, ఫిష్ ఫ్రై కానీ, ఫిష్ ఫ్రై, ప్రాన్స్ ఫ్రై అన్నీ బాగుంటాయి. ఆమ్లెట్ కూడా బాగుంటుంది, అప్పడాలు ఏమి లేకపోయినా అప్పడాలన్నా వేసుకొని తినేయచ్చు. మా ఆయిషా ఇంట్లో వారంలో 4 రోజులు పప్పుచారులే ఉంటాయి. వాళ్ళ పిల్లలకి చాలా ఇష్టం. అది బాక్సెస్లో బాగుంటుంది. అయితే ఇందులో టమాటాలు వేసేసుకొని, కొన్ని టమాటాలు వేసేసుకుందాం ఇందులో నుండి. ఇప్పుడు ఇందులో పసుపు కూడా వేసేసుకొని, ఇది మా ఇంటి పప్పుచారు అన్నమాట. నెయ్యి ఇలా పసుపు కూడా వేసేసుకొని, ఇందులో కొద్దిగా నెయ్యి కూడా వేసేసుకొని మనం కుక్కర్ పెట్టేద్దాం. కమ్మనైనా ఇంట్లో తీసిన నెయ్యి, ఇంట్లో తీసింది కాదు, ఇంట్లో చేసిన నెయ్యి. ఈ నెయ్యి కూడా వేసేసుకొని దీన్ని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దాం. ఇది మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఇది బాగా మెత్తగా ఉడకాలన్నమాట. ఎగ్ కర్రీ కోసం ఈ ఎగ్ కర్రీ చాలా సింపుల్, చాలా బాగుంటుంది, చాలా సింపుల్ కర్రీ. దానికోసం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు దీన్ని ఆయిల్లో వేసేసి, బాగా వేడైన ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా ఈజీగా అయిపోతుంది, ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఓన్లీ ఈ కర్రీతోటి వేడి అన్నం మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ కర్రీతోటి అంత టేస్టీగా ఉండే సింపుల్గా అయిపోయే ఎగ్ కర్రీ. ఇది మంచిగా ఫ్రై అవ్వాలి. ఇక్కడ ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి, అప్పుడు టైం వేస్ట్ చేయకూడదు కాబట్టి ఉప్పు నీటిలో ఆయిషా చక్కగా ఉప్పు వేసేసింది. అరటికాయలు, ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి కూడా వేసేసి, ఇప్పుడు ఆల్రెడీ నేను కొంచెం ఉప్పు వేసాను తొందరగా మగ్గుతుందని. ఇలా ఉప్పు వేసి కలిపేసుకుంటూ పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా కలిపేద్దాం. ఇప్పుడు ఇది మంచిగా మగ్గిపోయింది. అయితే ఇందులో చాలా తక్కువగానే మనకి అల్లం వెల్లుల్లి మసాలా పడుతుంది, చాలా తక్కువ. అసలు ఆయిషా అయితే అల్లం వెల్లుల్లి మసాలా వేయను, నేనైతే కొద్దిగా అంతే వేసి దీన్ని కూడా మంచిగా కలిపేసుకొని, ఇప్పుడు ఇందులో కాస్త పసుపు వేసుకొని, అందులోనే సరిపడా కారం. ఆయిషాని కారం ఎక్కువ ఉంటే ఇష్టమా తక్కువ ఉంటే ఇష్టమా? తక్కువే తింటాను నేను, కారం ఎక్కువగా తినవా? కానీ ఇందులో కరెక్ట్గా వేస్తున్నాను నేను, ఎందుకంటే 8 గుడ్లు వేస్తున్నాను అనమాట, కాబట్టి దానికి సరిపడా వేసుకోవాలి అంతే. ఇంకేం వేయరండి ఇందులో, అంతే. ఉప్పు, కారం, పసుపు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చాలా ఈజీగా తొందరగా అయిపోయేది. కొద్దిగా అల్లం వెల్లుల్లి మసాలా వేసాను అంతే, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇది కొంచెం ఒక 1 మినిట్ వరకు బాగా కలిపేసుకొని అందులో నీళ్లు వేసేసుకుందాం. ఇలా మంచిగా కలిపేసింది ఆయిషా. ఇందులో నీళ్లు, కోడిగుడ్లు ఉడికేంత నీళ్లు వేసుకొని దీన్ని కలుపుకొని, ఇప్పుడు ఒక్కొక్క గుడ్డుని పగలగొట్టేసుకొని అందులో వదిలేద్దాం. గుడ్లని ఎప్పుడు కూడా ఎలా పగలగొట్టుకోవాలి ఒక్కొక్కటి, ఇప్పుడు మనం 8 గుడ్లు చేసినా సరే ఒక్కొక్క కోడిగుడ్డుని డైరెక్ట్గా పగలగొట్టి అందులో వేసేయకూడదు, గుచ్చుకుంది. సారీ, నేను ఫోర్క్ ఇస్తున్నాను, మీరు ఇట్లా ఫోర్క్తో కొడతారు. ఓకే. అయితే ఒక్కొక్క గుడ్డుని ముందు రోజుల్లో మనం ఇలా అని వేసేసేవాళ్ళం, కానీ ఇప్పుడు రోజుల్లో ఒక్కొక్క గుడ్డు బాగా ఉండటం లేదు, కాబట్టి కేర్ తీసుకొని మనం చూసుకొని వాడుకుందాం. మంచిగా ఉన్న ఎగ్ని మాత్రమే వేసుకుందాం. అలా చూసుకొని, ఎందుకు రిస్క్ తీసుకోవడం. ఇప్పుడు మనం ఒక 4 గుడ్లు వేసేసాక 5వ గుడ్డు పాడైపోయింది వస్తే మరి మనకి కర్రీ అంతా పాడైపోతుంది. కాబట్టి ఒక్కొక్క ఎగ్ని చూసుకుంటూ ఇలా సేఫ్ అన్నమాట. మీ అందరికీ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, అదేంటంటే ఇప్పుడు గుడ్డుని చూడగానే మనకి ఇది పాడైంది లేకపోతే ఫ్రెష్గా ఉంది
మంచిగా ఉంది అని ఎలా తెలుస్తుంది? నాకు కామెంట్లో చెప్తారు కదా. దీనికి కొన్ని టిక్స్ ఉంటాయన్నమాట. అవి ఏంటి మీరు కామెంట్లో చెప్పండి. మనం ఎలా తెలుసుకోవచ్చు, మంచి ఎగ్ని ఎలా కనుక్కోవచ్చు? చాలామందికి తెలుసుంటుంది. కామెంట్లో చెప్తే ఇంకా ఇంకా చాలామంది తెలుసుకుంటారు ఈ విషయం. నా చిన్నప్పుడు గుడ్డు సైజు చాలా పెద్దదిగా ఉండేదండి. ఇప్పుడు చూడండి ఎంత చిన్న, ఈ గుడ్డుని చూస్తే నాటుగుడ్డు అనుకుంటారు, అంత చిన్న సైజులో వచ్చింది ఆయేషా. ఒకటి పెద్దగా ఉంది, ఒకటి చిన్నగా. ఆయేషా నువ్వు గుడ్డు పగలగొట్టాక ఇలాంటి ఎల్లోవి 2 వస్తాయి ఒక గుడ్డులో, చూసావా? అవునవును, చూసాను. అది ఎక్కడంటే మండపేటలో ఎక్కువ. మండపేట అంటే వాళ్ళ అత్త ఊరు, మావయ్య గారు తీసుకొచ్చేవారు. నా చిన్నప్పుడు ఎక్కువగా 2 ఉండేవి. అప్పుడు మా అత్తగారు వాళ్ళు ఒకసారి మా ఇంటికి వస్తే వాళ్ళు చూసి ఆ రోజుల్లోనే ఆశ్చర్యపోయారు. పెద్దగా ఉండేది ఆ గుడ్డు కూడా. 2 ఎల్లో వచ్చేవి. 2 వచ్చేవి. ఇది చిన్న మంట మీద మూత పెట్టేద్దాం ఆయేషా. కొత్తిమీర వేయాలి. ఇప్పుడు ఇందులో చక్కగా కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఇది లోపల స్టవ్కి షిఫ్ట్ చేసేద్దాం ఆయేషా. ఎందుకంటే ఇక్కడ వేరే వంటలు ఉన్నాయి, వేరేగా ఉన్నాయి కాబట్టి ఈ పొయ్యిలు మనకి పెద్ద సైజుగా ఒక 5 ఉన్నట్టుగా అనిపిస్తాయి, కానీ ఒక గిన్నె పెడితే ఇంకొక పెద్ద గిన్నె పడతలేదు. కాబట్టి లోపల స్టవ్ మీద పంపించేద్దాం. ఇప్పుడు ఇక్కడ అరటికాయలు ఆల్రెడీ ఇప్పుడు కోసాం, ఇది నల్లబడిపోతాయి. దీన్ని ఫ్రై చేసేద్దాం. చక్కగా కట్ చేసిన అరటికాయ ముక్కలు దీన్ని ఫ్రై చేసేద్దాం. ఇప్పుడు అరటికాయ ఫ్రై కోసం చక్కగా ఆయేషా నాకు తాలింపుల్ని అరేంజ్ చేసేసింది. ఇందులో వెల్లుల్లిపాయలు, పచ్చి శనగపప్పు ఇంత తక్కువ ఎందుకు ఉంచిందో తెలుసా? అయిపోయింది. ఆ కొంచెం ఎక్కడ దొరికింది నీకు? దొరికింది, దాంట్లో తీసేసాను. ఆ తాలింపు డబ్బాలు దొరికిందా? పిల్లలు అయితే అది బాగా ఇష్టంగా తింటారు పోపులు. అవును. అయితే పచ్చి శనగపప్పు ఇంకా ఎక్కువగానే వేసుకోవచ్చు. తర్వాత ఇది ఏమంటారు, సాయి మినప్పప్పు. ఇది కూడా మనకి తాలింపులు చాలా టేస్ట్ అనేది వచ్చేస్తుంది. ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర. తర్వాత నేను నాన్ స్టిక్లో చేయిస్తున్నాను అనమాట, అంటుకోకుండా తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది. ఇందులో ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆయిల్ వేడి అయ్యాక మనం ఈ తాలింపుల్ని చక్కగా వెల్లుల్లిపాయల్ని తొక్కు తీసేసి ఒక దెబ్బ వేసాం దానికి. అలా వేస్తే నూనెలో నుండి ఎగరదనమాట ఇది. ఆశ నన్ను పెళ్ళిన కొత్తలో వెల్లుల్లిపాయలు నాకు తెలియదు అన్నమాట, ఎగురుతాయి. మా అత్తగారు చారు తాలింపు పెట్టమని చెప్పి ఇలాగే అన్ని వేసేసారా వెల్లుల్లిపాయ? తెలియలేదు నాకు. నేనేం చేశాను, అది ముఖం మీదకి వచ్చేస్తుంది, పేలి మొత్తం వేసి ఇక్కడ వచ్చి మచ్చ కూడా పడింది. పెళ్ళని కొత్త పట్టమని ఎగిరింది. అది కొంచెం అయినా మనకి ఏమంటారు, దంచకపోతే ముఖం మీదకి వచ్చేసి చిన్న స్పాటే, కానీ అది లోపల వరకు కాలింది నాకు. కాలి అసలు కరేపాకు వేయగాని కూడా తడి ఉండకూడదు కాబట్టి ఎంతైనా నేను ఇలా పోపేసి ఇలా వెనక్కి వెళ్తాను. సేమ్ ఫాతిమా కూడా అంతే, ఇలా పోపేసి ఇలా దూరంగా వెళ్ళిపోతుంది, ముఖం మీదకి వచ్చేస్తుందని. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా మనం వేసేసుకుందాం. ఆయిల్ వేడైపోయింది మా సోది చెప్పినంతలో. ఈ పోపులు వేసేటప్పుడు మా అత్తగారు ఎలా వేసేవారు తెలుసా? ఇప్పుడు నేను ఇవన్నీ కలిపేసి ఇలా వేస్తాను కదా, మూత పెట్టేస్తారు. అసలు అలా వేసేవారు కాదు. ఫస్ట్ ఏం వేయాలి తాలింపులోకి, ఆ ఐటమ్. సెకండ్ ఏం వేయాలి, అది కొంచెం ఫ్రై అయ్యాక ఒక్కొక్కటి. లేదు పెద్దవాళ్ళు కదా ఫస్ట్ అలాగే వేసారు. ఇప్పుడు మాకు అన్ని ఇన్స్టెంట్ గా అయిపోవాలి కాబట్టి అన్ని ఒకసారి వేసాము. అలా ఓన్లీ చారు తాలింపుకే మా అత్తగారు చాలా సమయం తీసుకునేవారు ఒక్కొక్కటి. కానీ నిజంగా అలా చేయబట్టి అది కూడా చారు తాలింపు మూత పెట్టేస్తారు. తాలింపు వేయగానే మూత పెట్టేస్తే ఆ తాలింపులోకి అది మంచిగా ఫ్లేవర్ పోతుంది అని చెప్పి మూత పెట్టేస్తారు. ఇప్పుడు మేము వంట చేసుకుంటూ అన్ని అప్పటి రోజుల్ని గుర్తు చేసుకుంటున్నాం. ఇది కాస్త కలర్ వచ్చాక ఇక్కడ మంచిగా కడిగి ఉంచుకున్న ఈ అరటికాయ ముక్కల్ని వేసేద్దాం. అప్పటి వరకు దీని పని అయిపోయింది కాబట్టి దీన్ని తీసేద్దాం. ఇలాగా మనం అరటికాయ ముక్కల్ని వేసేసుకుందాం.
ఇలా నీటిలో నుండి తీసి వేస్తున్నప్పుడు కొద్ది నీళ్ళు ఉంటాయి. దీంతో ఇది ఫ్రై అయిపోతుంది అనమాట. వేరేగా ఇంకా నీళ్ళు వేయనవసరం లేదు ఇందులో. ఇప్పుడు ఇందులో పసుపు ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసి మంచిగా మగ్గాలి. ఇది మంచిగా ఫ్రై అయ్యాక లాస్ట్లో కారం వేసుకుందాం. ఇప్పుడు ఇందులో పసుపు ఉప్పు వేసేసుకుందాం. ఇలా పసుపు ఉప్పు వేసేసుకొని బాగా కలిపేసుకొని చిన్న మంట మీద దీన్ని ఫ్రై చేసుకుందాం. కారం లాస్ట్లో. ఇంకో విషయం ఏంటంటే చాలామంది అరటికాయ వేపుడిని చాలా రకాలుగా చేస్తారు. నేను కూడా అరటికాయ వేపుడులో ఒక 4-5 రకాలుగా చేస్తాను. ఒకసారి కొబ్బరి తురిమేసి కూడా వేస్తాను. ఒకసారి ఒక పౌడర్ ఉంటుంది, అది కూడా ప్రిపేర్ చేసి ఆ పౌడర్ లాస్ట్లో జల్లుతాము. ఇలా చాలా రకాలుగా చేసుకోవచ్చు. మీరు మీ ఇంట్లో అరటికాయ వేపుడు ఏ టైప్లో చేస్తారు అది కూడా కామెంట్లో చెప్పండి, మన వాళ్ళందరూ తెలుసుకుంటారు. ఇప్పుడు దీని మీద మూత పెట్టేద్దాం. ఇది చిన్న మంట మీద వదిలేద్దాం. వదలాలంటే దీన్ని లోపల స్టవ్లోకి షిఫ్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఒక మూకుడు పెట్టేసుకొని ఎండు చేపల కర్రీ కోసం, వంకాయ ఎండు చేపల కర్రీ, దీంట్లో ఆయిల్ వేసేసుకొని ఇది వేడైనంతలో ఇంకొక సోది చెప్పబోతున్నాను మీకు నేను. ఏ ఆయేషా? సోది ఏముండదు, అవసరమైనయే చెప్తారు. ఏంటంటే ఈ చేపలు చూడండి, ఇందాక చూపించాను కదా నీళ్ళు వేసి మనం మంచిగా నానబెట్టేసాం కదా. నేను ఇక్కడ కుకింగ్ చేసినంతలో మా సుజాత నీట్గా కడిగేసి ఇచ్చింది నాకు. దానిపైన అంతా మంచిగా నేను చాకుతోటి గీకేయమని చెప్పాను. మంచిగా గీకేసి చాలా బాగా చూడండి ఎంత వైట్గా మంచిగా క్లీన్ చేసింది. కానీ ఇంట్లో ఇది ఫ్రై చేసేటప్పుడు ఇల్లంతా స్మెల్ వస్తుంది కాబట్టి మనం ఇది ఆన్ చేసేసుకుందాం. ఎవరో కాదు, ముందు మన మీటి వీళ్ళు వచ్చి యా, ఇది ముందుగా మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. నార్మల్గా అయితే మనం కూర వండే గిన్నెలోనే ఆయిల్లో ఫ్రై చేసేసుకుని అదే ఆయిల్లో మనం వండుకోవచ్చు. కానీ నేను ఇక్కడ కొద్దిగా డిఫరెంట్గా ఉండాలి కదా, ఈజీగా ఉండాలి కదా, కాబట్టి ముందుగా చిన్న మూకుడిలో ఆయిల్ వేసుకొని ఈ పీసెస్ని ఫ్రై చేసి తీసేసుకొని తర్వాత ఇదే ఆయిల్ని మనం యూజ్ చేసి కర్రీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పీసెస్ని ఇందులో అలా వేసుకొని అలా కాస్త ఫ్రై అవ్వాలి ఇవి. అప్పుడు ఇందులోంచి స్మెల్ అనేది చాలా వరకు పోతుంది. అయినా ఎండు చేపలు అనగానే స్మెల్ కామనే కదా. నాకు చాలా ఇష్టం ఎండు చేపలు, ఉప్పు చేపలు చాలా ఇష్టం. మా ఇంట్లో మా వారు నేనే ఇష్టంగా తింటాం. మా అబ్బాయిలు మీటి అయితే తినరు. తర్వాత ఫాతిమా కూడా ఇష్టంగా తింటుంది. మా ఫాతిమాకి చేపల కన్నా ఎండు రొయ్యలు అంటే ఇంకా ఇష్టం. ఇలా ఫ్రై చేసుకుని ఇలా తీసుకుని ఎండు రొయ్యలు వంకాయ కూడా చాలా బాగుంటుంది. అవును. ఇప్పుడు చక్కగా ఫ్రై అయిపోయినవి మన ఎండు చేపలు, ఉప్పు చేపలు, ఏదో ఒకటి ఏదైనా పర్లేదు. ఇప్పుడు ఒక మంచిగా మా ఆయేష ఎంత పెద్ద గిన్నె ఎందుకు ఎక్కించావు వదినా అని అడిగింది. అంటే 1 కిలో వంకాయలు వేస్తున్నాను అందులోకి. ఆయిల్ వేడయింది, ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలని మంచిగా కొంచెం ఉప్పు వేసే ఆయేష ఇందులో. ఉప్పు చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే ఉప్పు చేపల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి. మళ్ళీ ఎక్కువైపోతుంది. ఈ చేపలు ఉప్పు వేసేసి బాగా ఎండబెట్టేస్తారు కాబట్టి ఇవి ఉప్పుగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా చూసే వేసుకోవాలి. ఒక్కొక్క ఉప్పు చేప అయితే మరీ ఉప్పుగా ఉంటుంది, ఒక్కొక్కటి అయితే మీడియంగా ఉంటుంది. కాబట్టి చూసుకొని ముందుగా కాస్త తక్కువ వేసుకోవడమే బెటర్. తర్వాత బాగున్నాయి ఈ పీసెస్, చికెన్ పీసెస్ లాగా ఉన్నాయి కదా, మంచిగా బాగుంది. మా ఆయేష అక్కడ ఉల్లిపాయలు ఉప్పు చేపల్లోకి ఫ్రై చేస్తుంది. ఇక్కడ ఎగ్ కర్రీ పెట్టాను చూడండి, దీనికి మధ్యలో మనం ఇలా ఇలా ఘాట్లు పెట్టుకొని ఇప్పుడు ఈ ఎగ్స్ని తిప్పేద్దాం.
అప్పుడు మంచిగా ఎగ్స్ లోపలికి గ్రేవీ అనేది వెళ్తుంది. ఇప్పుడు పెద్ద మంట పెట్టేద్దాం. ఇలా చక్కగా ఒక్కొక్కటి జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఇప్పుడు ఇది ఇంకా ఇందులో నీళ్ళు అనేవి ఉన్నాయి. ఆ నీళ్ళన్నీ ఇంకా మంచిగా లోపలికి వెళ్ళిపోవాలి. ఇక్కడ అరటికాయ ఫ్రై చూడండి మంచిగా ఫ్రై అవుతుంది. ఇది ఇంకాస్త అవ్విన తర్వాత మనం కారం వేసేసుకోవాలి. ఇందులో ఇంకా కొంచెం అవ్వాలి ఇది. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అవుతున్నాయి. ఇందులో కావలసినన్ని పచ్చిమిర్చి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి మసాలా. ఇది కూడా చాలా సింపుల్గా అయిపోయే కర్రీ. ఓన్లీ ఇందులో అల్లం వెల్లుల్లి మసాలా మాత్రమే వేస్తారు, ఇంకా ఏం అవసరం లేదు. అల్లం వెల్లుల్లి మసాలా కూడా చాలా తక్కువ క్వాంటిటీలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా తక్కువ క్వాంటిటీలోనే వేసాను. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసేసుకొని ఇందులో వంకాయల్ని వేసేసుకుందాం. ఇలా ఫ్రై అవుతుంది కదా, ఇందులోనే మనం ఇందాక ఫ్రై చేసిన ఈ ఎండు చేపల్ని ఫ్రై చేసాం కదా, ఆ ఆయిల్ కూడా ఇందులో వేసుకోవాలి. అప్పుడే ఈ కర్రీకి టేస్ట్ అనేది బాగా వస్తుందన్నమాట. ఇలా ఈ ఆయిల్ని కూడా వేసుకొని మంచిగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో వంకాయ ముక్కలను వేసేసుకుందాం. మంచిగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉప్పు నీటిలో బాగా కడిగేసి తర్వాత ఉప్పు నీటిలో ఇలా వేసుకుంటే బ్లాక్నెస్ అనేది రాదు. మా సుజాత చక్కగా కట్ చేసింది. ఇప్పుడు దీన్ని ఇందులో వేసేస్తున్నాం. ఇప్పుడు ఇందులోనే ఉప్పు కారం, ఉప్పు ఆల్రెడీ మనం ఉల్లిపాయలో వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి మళ్ళీ. ఎందుకంటే ఆ ఎండు చేపలు ఉప్పుగా ఉంటాయి, అది కూడా ఒక రీజన్. కానీ నేను 1 కిలో వంకాయలు వేసాను కాబట్టి కాస్త ఉప్పుని వేస్తున్నాను. ఇప్పుడు ఉప్పు కారం పసుపు, ఉప్పు వేస్తాను కదా, పసుపు తర్వాత కారం, ఇప్పుడు ఇందులో కారం వేసుకొని బాగా కలిపేసుకొని ఇది చిన్న మంట మీద మగ్గాలి. ఇది ఈ వంకాయలు మగ్గిన తర్వాతే మనం నీళ్లు ఉప్పు చేపలు వేసుకుందాం ఇందులో. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇది చిన్న మంట మీద మగ్గాలి. ఇది మూత పెట్టేద్దాం. అక్కడ వంకాయలు మంచిగా మగ్గుతున్నాయి, ఇక్కడ కోడిగుడ్డు కర్రీ అయితే చక్కగా ఇప్పుడు చిన్న మంట పెట్టేద్దాం. మంచి నూనె తేలాలి. ఇంకొంచెం కొత్తిమీర తీసుకురండి, కొత్తిమీర వేసేసుకుందాం. ఇక్కడ అరటికాయ ఫ్రై ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కారం వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకుంటే అయిపోయినట్టే. ఇలా కారం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక్క 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే అరటికాయ ఫ్రై కూడా రెడీ. మంచిగా ఆయిల్ అనేది పైన అలాగ తేలింది. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అంతే, రెడీ. ఇక్కడ అరటికాయ ఫ్రై కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. నేను అరటికాయ ఫ్రైలో కారం కాస్త ఎక్కువ వేసాను, మీరైతే కాస్త తక్కువగానే వేసుకోండి. మా ఇంట్లో కారం ఎక్కువ ఉండాలి అరటికాయలో అంటుంటారు కాబట్టి ఇక్కడ కారం ఎక్కువ వేసాను. ఓకే, ఈ 2 కర్రీస్ అయితే అయిపోయినవి. చక్కగా ఫస్ట్ కందిపప్పుని మనం స్టవ్ మీద పెట్టాం కదా, ఇదే ఇప్పుడు లాస్ట్ మనకి రెడీగా అయ్యింది. దీన్ని ఇప్పుడు టమాటాలు కందిపప్పు మంచిగా బాగా ఉడికింది. దీన్ని ఈ విస్కర్ తోటి నేను మంచిగా దీన్ని కలుపుతున్నాను. మామూలుగా అయితేనండి ఇది పప్పు గుత్తితోటి మనం ఇలా పప్పు గుత్తితోటి ఇలా నలగొట్టాలి, ఇలా పప్పు గుత్తితోటి నలగొట్టాలి. కానీ ఇప్పుడు టైం లేదు. ఇప్పుడు అంటే అప్పుడు రోజుల్లో ఇలాంటిది లేదు కాబట్టి
పప్పు గుత్తిని వాడేవారు. ఇప్పుడు ఇది వచ్చేసింది కాబట్టి చూడండి, ఇప్పుడు ఇలా అనగానే ఇది మంచిగా మనం పప్పు గుత్తితోటి మెదిపినట్టుగానే అయింది. ఇలా చూసారా మంచిగా. పాపం ఆ రోజుల్లో అయితే మన అమ్మమ్మలు చాలా కష్టపడేవారు కదా. ఆ రోజుల్లో అయితే ఈ వేడివేడి గిన్నెని కింద పెట్టి దీనికి ఒక గుడ్డ పెట్టి 2 కాళ్ళు ఈ గిన్నెకి 2 కాళ్ళు ఇలా గట్టిగా సపోర్ట్నిచ్చి పప్పు గుత్తితోటి మెదిపేవారు. అంత కష్టంగా చేసేవారు, ఇష్టంగా చేసేవారు, ప్రేమతో చేసేవారు. కాబట్టి ఆ పప్పుచారు అయితే ఎంత సూపర్గా ఉండేది. ఇప్పుడు ఇది వచ్చేసింది కాబట్టి మనం దీన్నే యూజ్ చేసేద్దాం. మంచిగా మెదిగిపోయింది. ఇప్పుడు ఇందులోనే కారం వేసేసుకొని తర్వాత ఉప్పు కూడా వేసేసుకుందాం. పప్పుచారు కదా, చింతపండు అది ఉంటుంది కాబట్టి కాస్త ఎక్కువగానే పడుతుంది. తర్వాత చింతపండు రసం అది కూడా వేసుకుందాం. కానీ ఇక్కడ మా ఇంట్లో చింతపండు పేస్ట్ మేము ఇంట్లో చేసింది. ముందు అయితే చింతపండుని కడిగేసి ఉప్పు వేసి చాలా పెద్ద ప్రాసెసింగ్ మంచిగా దాన్ని, కానీ మేము ఇన్స్టెంట్గా ఇలా చేసేస్తున్నాం. అంత ప్రాసెసింగ్ ఉంది. అది కూడా చాలా బాగుండేది. మాకు మార్నింగ్ క్యారేజెస్ ఉంటాయి కాబట్టి పిల్లలకి అంత ప్రాసెసింగ్ అవ్వదు, అందుకని ఇలా చేసి పెట్టి ఇలా రెడీ. ఎందుకంటే ఇప్పుడు కూడా మేము బయటకు వెళ్ళాలి, టైం లేదు. ఈ చింతపండు పులుసుని మనం పులుపుకి తగినట్టుగా వేసుకోవాలి. తర్వాత చూసుకుని కూడా వేసుకుందాం ఆయిషా. ఇప్పుడు దీంట్లో షిఫ్ట్ చేసేద్దాం. ఎందుకంటే ఈ గిన్నె పెద్దది మాట. ఇందులో నీళ్ళు వేసేసి, పప్పుచారు అనగానే మనకి పలచగానే ఉండాలి కదా, నీళ్ళు వేసేసి మంచిగా కలుపుకొని ఇప్పుడు దీన్ని ఇందులో వేసేద్దాం. ఇప్పుడు పప్పుచారు ఇలా చక్కగా పొయ్యి మీద పెట్టేసుకొని ఇందులో కొన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు ఇలా ముక్కలు కోసేసుకొని వేసుకొని ఇందులోనే కరివేపాకు, పప్పుచారులో కరివేపాకు ఎంత బాగుంటుందో కదా. తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఇది బాగా మరగాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా మరగాలి. మరిగాక తాలింపు పెట్టుకుందాం. అంతలోకి మనం వంకాయలు అక్కడ ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం. ఆ స్టవ్ మీద పెట్టాం కాబట్టి అక్కడ ఇప్పుడు చక్కగా వంకాయలు అయితే చక్కగా మగ్గాయి. ఇప్పుడు ఇందులో నీళ్లు వేసేసుకొని మనం ఎండు చేపల్ని వదిలేద్దాం. ఇలా నీళ్లు వేసుకొని ఇందులో ఎండు చేపలు ఫ్రై చేసుకున్న ఎండు చేపల్ని ఇందులో వేసేద్దాం. ఇప్పుడు ఇదంతా కలిసి మంచిగా దగ్గరగా ఉడకాలి. ఇప్పుడు స్టవ్ని పెద్ద మంట పెట్టేద్దాం. ఇప్పుడు చక్కగా పెద్ద మంట పెట్టేసుకొని ఇందులో కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసి ఇది దగ్గరగా ఉడికించేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకున్నాం కదా, దీన్ని పెద్ద మంట మీద దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. అప్పటి వరకు మనం తాలింపు పెట్టేసుకోవాలి. చూడండి పప్పుచారు ఎంత బాగా మరుగుతుంది. ఇలా మరగాలి, మనం దగ్గరుండే మరిగించుకోవాలి చిన్న మంట మీద. ఎందుకంటే ఇక్కడ చూడండి లేయర్స్, దీని మీద ఉన్న నురుగు ఇదంతా కూడా పొంగకూడదు అనమాట. మా అత్తగారు అనేవారు పొంగితే టేస్ట్ అనేది ఉండదు, ఇదంతా కలిసే అసలు ఆ పప్పుచారు పొంగకూడదు. అసలు పొంగిందా దాని టేస్ట్ పోయినట్టేనంట. అందుకని మా అత్తగారు చాలా జాగ్రత్తగా దగ్గరుండి చిన్న మంట మీద బాగా మరిగించాలని చెప్పారు. కాబట్టి నేను కూడా ఇప్పుడు మంచిగా మరిగించాను. ఇందులో లాస్ట్గా కొద్దిగా మనం బెల్లం పొడి వేసుకోవాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కొద్దిగా బెల్లం పొడి వేసేసుకొని ఇప్పుడు తాలింపు పెట్టేద్దాం. ఇక్కడ తాలింపుకి ఒక మూకుడు పెట్టేసుకొని, నేను తాలింపు అనేది నెయ్యితోనే పెడతాను కాబట్టి ఇంట్లో కాసిన కమ్మటి నెయ్యిని వేసేసుకొని ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టేద్దాం. ఇప్పుడు నెయ్యి మంచిగా మరుగుతుంది. మనం తాలింపులోకి ఇది కూడా మా ఆయిష చక్కగా అరేంజ్ చేసింది. వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, తర్వాత సాయి మినపప్పు
వీటితోటి ఇప్పుడు తాలింపు పెట్టేద్దాం. నెయ్యి బాగా వేడయ్యాక ఈ తాలింపు వేసేసి మంచిగా రెడ్ వచ్చాక తాలింపు అందులో కలిపేద్దాం. నెయ్యి మంచిగా వేడయింది. ఇందులో వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసేస్తున్నాం. లాస్ట్లో కరివేపాకు. ఇప్పుడు ఇది మంచిగా తాలింపు అనేది ఫ్రై అవ్వాలి. ఇది కాస్త కలరు మారిన తర్వాత మనం ఇందులో ఇంగువ వేసుకోవాలి. హింగ్ కొద్దిగా వేసుకుంటే పప్పుచారు టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. వేడిగా ఉంది కదా, ఇందులో ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకుందాం. వేసుకొని ఈ వేడి మీద కలుపుకుంటే మంచి సువాసన అనేది వస్తుంది. ఇప్పుడు వెంటనే దీన్ని తీసుకొని మనం పప్పుచారు గిన్నెలో వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని వెంటనే మనం ఏం చేయాలంటే దీని మీద మూత పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది మంచిగా సెట్ అవుతుంది 5 మినిట్స్లో. అప్పటి వరకు మిగతా ఐటమ్స్ని మా వారి లంచ్ బాక్స్లో ప్యాక్ చేసేద్దాం. ఇప్పుడు నేను వండిన ఐటమ్స్ అన్నీ కూడా ప్యాక్ చేసేద్దాం. అరటికాయ ఫ్రై, తర్వాత ఎగ్ కర్రీ, ఇప్పుడు వంకాయ చక్కగా ఉడికింది కదా, ఇలా వంకాయ మన ఎండు చేపలు, వంకాయ ఎండు చేపలు. ఇప్పుడు దీన్ని కూడా ప్యాక్ చేసేద్దాం. అసలు నార్మల్గా ఇంకా వంకాయలను ఎక్కువగా వేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా ఆయిషా. ఇందులో నుండి వంకాయ అలా వస్తుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కర్రీని కూడా ఇప్పుడు మన పప్పు చారుని ప్యాక్ చేసేద్దాం. ఇప్పుడు కమ్మనైన పప్పు చారు, మంచిగా తాలింపు అనేది నెయ్యితో వేసాం కాబట్టి అసలు గుమ్మగుమ్మలు. ఆయిషా ఎప్పుడు తినాలని నాకైతే చాలా తొందరగా ఉంది. నాకైతే చాలా కంగారుగా ఉంది ఎప్పుడు తినాలా అని. ఈరోజు మా వదిన తింటారంట, మంచి పండగ. ఎస్, ఇద్దరం తినేసి బయటకు వెళ్ళాలి. అవునవును. యా, పప్పుచారు కాబట్టి 2 బాక్సుల్లో వేద్దాం. నేను చేసిన ఆవకాయ పచ్చడి, ఇది కూడా మా వారికి చాలా ఇష్టం కాబట్టి ఆవకాయ పచ్చడిని కూడా. ఆయిషా, మనం చేసిన ఆవకాయ పచ్చడి ఎలా ఉంది? సూపర్ టేస్ట్ కదా, చాలా చాలా బాగుంది. చాలా బాగుంది. ఇప్పుడు ఇది అంతా కలిపి మనం ప్యాక్ చేసేద్దాం. ఓకే అండి, మా వారి లంచ్ అయితే కరెక్ట్ టైంకి అనుకున్నట్టుగానే రెడీ అయిపోయింది. ఇప్పుడు పంపించేద్దాం. ఆల్రెడీ మా వారు కార్ వచ్చేసింది లంచ్ తీసుకెళ్ళటానికి. మా వారి షూటింగ్ కార్ అయితే వచ్చేసింది. యా, లంచ్ టైం హోగా అయిపోయిందా? యా, ఓకే, బాయ్ మా. వదలమ్మా, కొంచెం మిగిలితే తీసుకెళ్తా వంకాయ, లేదంటే ఎప్పుడన్నా కొంచెం పంపించండి. ఎప్పుడు చెప్తుంటుందో మా మిస్సెస్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ వంటలు నాకు బిర్యానీ చాలా ఇష్టం. డబల్ కా మీట్ ఒకటి ఎంతమందికి పెడుతున్నదో. థ్యాంక్ యూ సో మచ్, మంచి ఫుడ్ పంపించింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అన్నమ్మా.
సూపర్. అదృష్టం. అదిరిపోయింది వంకాయ ఉన్న ఫిష్. మీ లెగ్స్ ఒకసారి చూపిస్తే దండం. అద్భుతం. ప్రభాకరేమో వెజ్ ఎగ్ కూడా మిక్స్ చేశాను. ఆ చేప నేను తిన్నాను, బట్ సూపర్ ఉంది. థ్యాంక్స్ మేడం. ఆల్మోస్ట్ ఈ కాంబినేషన్ తిని ఒక 12-15 సంవత్సరాలు అవుతుంది. చాలా బాగుంది. వంకాయ, ఉప్పు చేప అండ్ గుడ్డు. కాకినాడ, భీమవరం, నర్సాపురం, రాజమండ్రి అప్ టు వైజాగ్ దాకా ఇదంటే చాలా ఇష్టం, ప్రాణం చాలామందికి. నాకు కూడా చాలా బాగుంది. జుబేదా, థ్యాంక్ యూ. ఇంట్లో ఆవకాయ అండ్ పప్పుచారు. ఇదే కదా. తాగుద్దా చెయ్య, అదే కాకపోతే క్వాంటిటీ తక్కువ తినాలి. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఇప్పుడు వేడి వేడిగా మంచిగా ఆయిషా నువ్వు కూడా వేసుకో. ఎందుకంటే నువ్వు కూడా ఫాస్ట్గా తినేసి ఇద్దరం బయటికి వెళ్ళాలి కాబట్టి. అమ్మ ఆయిషా ఫస్ట్ అది నాకు అది కావాలి, ఉప్పు చేప వంకాయ కర్రీ కావాలి. అన్నం పొగలు వచ్చేస్తుంది. ఇలా మన పప్పుచారు కూడా చాలా వేడిగా ఉంది. నాకు వంకాయ ముక్కలు ఎక్కువ కావాలి. అసలు వంకాయ అయితే మెత్త దూదిలాగా అయిపోయింది. ఇందులో ఉప్పు చేప, ఎండు చేప, ఏదో ఒకటి చేప. ఈ చేపని ఇలాగ విరగొట్టుకుని కానీ వేడివేడిగా ఉంది. మా ఆశ అయితే నోట్లో ముద్ద పెట్టేసుకుంది. ఎలా ఉంది ఆశ? చాలా 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 బాగుంది. చాలా బాగుంది. ఏది వేసుకోబుద్ది అవ్వట్లేదు. ఫస్ట్ అయితే ఇది వేసుకొని, అందుకని ఫస్టే పెట్టుకున్నాను పక్కన కదా. చాలా బాగుంది. ఇప్పుడు ఇది తినబోతున్నా. చాలా అంటే చాలా 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 బాగుంది. నేను కూరని ఎక్కువగా కలుపుకొని తింటాను ఇప్పుడు కూడా. యాక్చువల్గా వదిన డైట్లో ఉన్నారు. ఆ డైట్ కూడా మానేసి మరీ తింటున్నాను. నాకైతే చాలా హ్యాపీ. ఎందుకంటే ఉప్పు చేప, ఎండు చేప, ఏదో ఒక చేప. ఈ చేప అంటే చాలా ఇష్టం కాబట్టి అది కూడా ఎంతో అభిమానంతో భీమవరం నుండి పంపించారు. కానీ టేస్ట్, ఉప్పు చేప టేస్ట్ చాలా బాగుంది. చాలా బాగుంది. ఇందులో వంకాయ కూడా చాలా బాగుంది. భీమవరం ఉప్పు చేపలు బాగుంటాయి. చాలా ఫేమస్ కూడా. అసలు మామూలుగా అయితే లేదు. ఓకే అండి, ఇప్పుడు మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాము. మీ అందరికి కూడా నేను వండిన ఈ వంటకాల్లో ఏది ఫేవరెట్, ఏది బాగా ఇష్టం కామెంట్లో చెప్తారు కదా. ఇంకా చాలా రకాలు ఉన్నాయి చేపతో చేయాల్సినవి, అవన్నీ చేసి చూపిస్తాము. అంతలోకి మేము బాగా ఈ పప్పుచారు అది కలుపుకొని హాయిగా ఎంజాయ్ చేస్తూ తినేసి బయటికి వెళ్ళాలి కాబట్టి ఇంతటితోటి స్టాప్ చేసేద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.